46వ డివిజన్లో ఉండే షాపింగ్ కాంప్లెక్స్ గురించి నేను చెప్పుకున్నాను. అక్కడ షాపులన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. మనం ఎన్నిసార్లు యాక్షన్ పెట్టినా కానీ వాటికి ఎవరిగా రాకుండా అది మనం అమౌంట్ ఎక్కువ పెట్టామనో లేదంటే ఆ రెంట్కి వాళ్ళకి ఒక్కోటి కాక వాళ్ళు పాటకి పార్టిసిపేట్ చేయడం లేదో తెలియదు. కానీ మేమైతే గతంలో కూడా చెప్పాం, 46వ డివిజన్లో మంత్రవారిలో ఏసీ కాంప్లెక్స్ ఉంది, దాంట్లో అంతా ఖాళీగా ఉంది. అక్కడ వేలాది మంది ప్రజలు రోజు కూడా బయట పనుల నుంచి వ్యాపారాల కోసం వచ్చేవాళ్ళు, అన్ని కూడా చిన్న చిన్న ఇరుకైన సొంతలు. మనం ఏం చెప్పాడు గతంలో కూడా ఇదే కౌన్సిల్లో చెప్పాం, ఆ కాంప్లెక్స్ లో 2 బ్లాక్లు ఉన్నాయి. ఒక బ్లాక్ ని మనం అసలు అవసరం లేదు, ఈ దీంట్లో ఖాళీ దాదాపుగా 80% ఖాళీ ఉంటే 20% దాంట్లో షాపులు ఉన్నాయి. మేమేం చెప్తామంటే ఆ షాపులని పక్క షాపులో షిఫ్ట్ చేయండి, ఇది ఖాళీగా ఉంది, ఇది మనకు అవసరం లేదు, దాన్ని డెమాష్ చేస్తారా లేకపోతే ఇంకో విధంగా ఏదైనా మనం దాన్ని క్లీన్ చేసి మనం పార్కింగ్కి సదుపాయం ఇస్తే, మనం ప్రైవేట్ సంస్థకి ఇస్తే దానివల్ల మన కార్పొరేషన్కి ఆర్థికంగా కూడా లభ్యపడుతున్నాం. అక్కడ వ్యాపారస్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు, పార్కింగ్ ఇబ్బంది ఉంటుందని చెప్పని గతంలో కూడా చెప్పుకున్నాం. దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఇస్తున్నాం, మనం ఎందుకు వాళ్ళకి డబ్బులు చెల్లిస్తున్నాం, దాని మీద మీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? నేను గతంలో కూడా చెప్పాను, నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ గా పనిచేసేది, మన ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేది ఆవులు, పశువులు, అవి కంట్రోల్ చేస్తున్నాయి. అలాంటప్పుడు మనం వాటికి ఎక్కడైనా కానీ 1 లక్షల నుంచి మేత పెట్టి వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి రోడ్లోకి అయ్యాసే ట్రాఫిక్ కంట్రోల్. ఎవరికో మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మన కార్పొరేషన్ డబ్బులు ఎందుకు వృధా చేయాలి? అలాగే మనం ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి దగ్గర రైలు వరకు కానీ దగ్గర చేస్తాం, సంతోషం. ఎందుకంటే మనకు కావాలా, మనకి వర్షాలు వచ్చినా కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ రైలు బాగుంటేనే ఇరిగేషన్ ఎప్పుడు కూడా మన హక్కు, ప్రజల హక్కు. వాటిని దేనికైనా మనం వినియోగం చేసే హక్కు మనకి ఎప్పటికీ లేదు. దానికి మంచి పని చేస్తున్న రైతులు కడుతున్నారు, మేము కాలేదు. కానీ ఎక్కడికెక్కడ తొగేస్తున్నారు. ప్రజలు ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు నెల్లూరు నగరంలో. ముఖ్యంగా మీరు చేయండి పని, ఒక పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో పని చేయండి. అలా కాకుండా ఎందుకో అంటే అధికారులు గవర్నమెంట్ అయిపోతుంది కానీ 2.5 సంవత్సరం అయిపోతుందని చెప్పి త్వరగా కాంట్రాక్టులు ఎగబడి చేసేస్తున్నారా? అసలు ఒక పద్ధతి లేదు. కనీసం ఒక పని చేసేటప్పుడు డివిజన్ లో ఆ కార్పొరేటర్ చెప్తానే, ఒక్క నిమిషం మేడం, నేను క్లోజ్ చేస్తాను తర్వాత. కనీసం మనం వాటిలో పనిచేసేటప్పుడు డివిజన్ కార్పొరేటర్ కి మీరు ఎట్లా చెప్పరు? నాకు తెలిసి అయితే మేమైతే ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార కార్పొరేటర్లకైనా తెలుస్తుందో తెలియదో మాకు తెలియదు. కానీ మేమైతే మాత్రం నాకు తెలిసి ఈ కార్పొరేషన్ లో 90% ఎవరికైతే తెలియదు అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ తప్పు అయితే క్షమించండి. మాకైతే మాత్రం కార్పొరేటర్లుగా ప్రజలు ముందు ఎదుర్కొన్నా కానీ మాకు ఎటువంటి సమాచారం లేకుండా ఏమో చూసాం. కానీ ఇంత కాలం ఏ రోజు ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మీరు కనీసం అయిపోయింది. ఎందుకంటే ఇందే చెప్పాం, ఏదైనా మనం మంచి చేస్తే విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904 71476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.